హాయ్ హలో నమస్కారం అబ్బాయిలు అండ్ అమ్మాయిలు. వెల్కమ్ బ్యాక్ టు మన రెట్రో చిత్రాలు. సో కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చుంటే అర్జెంట్గా వెళ్ళి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసేయండి. సో రోజు రోజుకి మేము ముందుకి కొత్త మూవీ సజెషన్స్, కొత్త మూవీ రివ్యూస్, కొత్త మూవీ వ్లాగ్స్ తెచ్చేస్తున్నాం. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మూవీ చూద్దామని అలా ప్రైమ్ ఓపెన్ చేస్తే మన సత్యరాజ్ గారిది ట్రైబ్ అనదారి బార్బారిక్ మూవీ స్ట్రీమ్ అవుతుంది. సో సరదాగా చూసేద్దామని ఓపెన్ చూశాను. సో మూవీ చూశాక నా హానెస్ట్ ఒపీనియన్ అయితే చెప్పాలి కదా. సో మూవీ చూశాక నాకైతే ఓకే అనిపించింది భయ్య. ఇంకా మూవీలో ఏం రిప్రజెంట్ చేశారో, అసలు మూవీ స్టోరీ దేని గురించో, అసలు మూవీ ఏ జోనర్ గురించో మాట్లాడేసుకుందామా. లెట్స్ గో టు ది డీటెయిల్ రివ్యూ ఆఫ్ ద ట్రైబ్ అనదరి బార్బారిక్. సో బేసిక్గా నాకు ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం భయ్య. సో అలానే మంచి జీరో ఎక్స్పెక్టేషన్స్తో ఓపెన్ చేశాను. సో అలా మూవీ స్టార్టింగ్లో స్లోగా వెళ్తున్న 15 నిమిషాలు తర్వాత సత్యరాజ్ గారి వారు మనవరాలు గారి బాండ్ చాలా నీట్గా ప్రజెంట్ చేశారు మూవీలో మెయిన్ పిల్లర్ ఆఫ్ ది ఒక పిల్లర్ అనుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా సత్యరాజ్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా స్టోరీలోకి వస్తే మన సత్యరాజ్ గారి మనవరాలు మిస్ అవుతారు. సో సత్యరాజ్ గారు దాన్ని ఎలా వాళ్ళ మనవరాలని ఎలా కనిపెట్టారు, అసలు మనవరాలని ఎవరు ఎత్తుకెళ్ళారు, అసలు మళ్ళీ మనవరాలని ఎవరెవరు కిడ్నాప్ చేశారు అని ఇలా మొత్తం ఈ సస్పెన్స్ డ్రామాని మూవీలో ప్రజెంట్ చేస్తారు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ 2 స్టోరీస్ మనకి నడుస్తుంది. స్క్రీన్ ప్లేని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు భయ్య ఈ మూవీలో. ఇంకో పిల్లర్ అనుకోండి. ఇంకా సాంగ్స్ కూడా భయ్య నాకైతే హార్ట్ టచ్ అయింది భయ్య, నిజం చెప్తున్నా. చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇంకా హీరో అండ్ హీరోయిన్ ఉంటారు, వాళ్ళు కూడా చాలా బాగా డీసెంట్గా పర్ఫామ్ చేశారు. ఈ మూవీలో ఒక డ్రామా ఎక్స్ప్లోర్ చేస్తారు. చాలా బాగా అంటే చూపిస్తారు. అది మన ఉమెన్ అబ్యూస్ గురించి అదైతే చాలా బాగా రిప్రజెంట్ చేస్తారు భయ్య. ఇంకా సత్యరాజ్ గారు అయితే కొన్ని సీన్స్లో వాళ్ళ సైకాటిస్ట్ కదా, ఆ సినిమాలో ఎలా కేసుని ముందుకు తీసుకెళ్తారని ఉంటుంది భయ్య. బాబోయ్ చింపేశారండి. ఇంకా మన హీరో మన వశిష్ఠ, అదే కేజీఎఫ్ చాప్టర్ 2లో ఉంటారు. అండ్ హీరోయిన్ వచ్చేసరికి సంచి రాయ్. వాళ్ళిద్దరూ అయితే వాళ్ళ పర్ఫార్మెన్సెస్లో డీసెంట్ భయ్య, బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా ఈ మూవీలో ట్విస్ట్లు ఉంటాయి భయ్య, అంత బాగా వర్కౌట్ అవ్వదు. కానీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్య, చాలా బాగా ప్రజెంట్ చేశారు. చాలా అంటే చాలా బాగా. అనడం మర్చిపోయాను, ఈ మూవీలో ఇంకొకరు ఉన్నారండి. అదే అండి మన పాత యాంకర్ ఉదయ్ భాను గారు. ఆమె అయితే చింపేశారండి బాబోయ్. అనసూయ గారే అంటే వాళ్ళకి మించిపోయారండి. వీళ్ళకి యాంకర్లు అందరూ మూవీస్కి వచ్చేస్తే మూవీస్ ఎక్కడికో వెళ్ళిపోతాయండి. సో అది పక్కన పెట్టండి. సో మూవీ అయితే ఓవరాల్గా అయితే నాకైతే నచ్చింది భయ్య. సో మీరు కూడా సరదాగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా చూడాలంటే వెళ్ళి ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది బార్బారిక్. సో చెప్పడం మర్చిపోయినా, ఈ బార్బారిక్ గురించి చాలా బాగా ప్రజెంట్ చేస్తారు భయ్య మూవీలో. అదే బార్బారిక్ మన మహాభారతంలో క్యారెక్టర్ చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. సో మూవీ అయితే ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా అనిపించింది భయ్య. సో ఇంతే అండి మన రివ్యూ. సో ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసరికి 5.2/10. సో మీరు కూడా ఈ మూవీని చూడాలనుకుంటే వెళ్ళి ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. సో ఇంత కష్టపడి మీ ముందుకి ఈ వీడియోస్ తెస్తున్నాం. సో అర్జెంట్గా వెళ్ళి లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఏంటి పద్దాక లైక్ సబ్స్క్రైబ్ అనుకుంటున్నారమ్మా, ప్లీజ్ భయ్య చాలా కష్టపడుతున్నాం. సో లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి. సో ఉంటా మరి, వందే మాతరం.